హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము డిప్లొమా సబ్జెక్ట్ ఎస్ఎం అండ్ టిఎస్ అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ గురించి, ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంటో చూద్దాం. ఫస్ట్ థియరీ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. ఈ సబ్జెక్ట్లో బేసిక్ డెఫినేషన్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్ కంప్లీట్ ఫస్ట్ సెమ్లో వస్తుంది. డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో వస్తుంది. ఇది సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్లో వస్తుంది. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఆ చాప్టర్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ స్ట్రెసెస్ డిస్ట్రిబ్యూషన్. బెండింగ్ స్ట్రెసెస్ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమంటే, ఒక స్ట్రెస్ పైన కానీ ఒక బీమ్ పైన దేనిపైన కానీ మొత్తం మనం లోడ్ అప్లై చేస్తే అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఆ లోడ్ అనేది ఆ హోల్ ది పార్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్ పైన ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసేదాన్ని బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఫస్ట్ దాంట్లో టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి సింప్లీ సపోర్టెడ్ బీము, సెకండ్ వన్ ఈజ్ ద క్యాంటిలివర్ బీము. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో in a simply supported beam there is a compression stresses above the neutral axis and tensile stresses below it. సింప్లీ ఒక డయాగ్రామ్ వేసుకుంటే ఆ డయాగ్రామ్ ఇది న్యూట్రల్ యాక్సిస్ అవుతుంది. ఇది న్యూట్రల్ యాక్సిస్లో అబౌవ్ ది ఫైబర్ ఇది కంప్రెసివ్ అయితే బిలో ది టెన్షన్, ఇది టెన్షన్ జోన్ అవుతుంది, ఇది కంప్రెసివ్ జోన్ అవుతుంది. దాన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాం. దాంట్లో ఇది బెండ్ ఇలా అవుతుంది కదా, బెండింగ్ ఎలా జరుగుతుందంటే కాన్కేవిటీ అప్వర్డ్స్. మనం లోడ్ ఈ విధంగా అప్లై చేస్తే ఆ బెండింగ్ అనేది కాన్కేవిటీ అప్వర్డ్స్ జరుగుతుంది. ఆ బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ది స్పాన్ ఆఫ్ ది సెక్షన్. ద మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే టాప్ మోస్ట్ ఫైబర్ పైన కంప్రెసివ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెసెస్ వచ్చి బాటమ్ మోస్ట్ ఫైబర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఈ బెండింగ్ డయాగ్రాము చూడండి, డయాగ్రామ్ ఇది. ద మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెసెస్ అకరస్ అట్ ది టాప్ మోస్ట్ ఫైబర్ అండ్ మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెసెస్ అకరస్ అట్ ది బాటమ్ మోస్ట్ ఫైబర్. న్యూట్రల్ యాక్సిస్ దగ్గర 0 అనేది ఉంటుంది. ఈ డయాగ్రామ్లో చూడండి, ఈ డయాగ్రామ్లో టాప్ మోస్ట్ ఫైబర్ దగ్గర కంప్రెసివ్ ఉంటుంది, బాటమ్ మోస్ట్ ఫైబర్ దగ్గర టెన్షన్ ఉంటుంది, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర 0 ఉంటుంది. ఇది క్లియర్ స్పాను, ఇది ఎఫెక్టివ్ స్పాను, సెంటర్ టు సెంటర్ ఎఫెక్టివ్ స్పాను, ఎడ్జ్ టు ఎడ్జ్ వచ్చి ఓవరాల్ స్పాను. ఈ బెండింగ్ ఇది బెండ్ బీమా ఎలా బెండింగ్ యాక్షన్ అవుతుందో అనేది తెలుస్తుంది సింప్లీ సపోర్టెడ్ డయాగ్రాము. ఇలా మనం లోడ్ అప్లై చేసినప్పుడు అది ఏ విధంగా అప్లోడ్ అవుతుందంటే కాన్కేవిటీ షేప్లో అప్వర్డ్స్లో లోడ్ అనేది అప్లై అయ్యి ఆ బెండింగ్ డయాగ్రామ్ ఆ బెండింగ్ అనేది ఇలా కాన్కేవిటీ షేప్లో అయితే స్పాన్ అనేది ఇదవుతుంది. నెక్స్ట్ వన్ క్యాంటిలివర్ బీమ్. ఆ క్యాంటిలివర్ బీమ్ దేర్ ఈజ్ ఎ టెన్సైల్ స్ట్రెస్ above the neutral axis and the compressive stress below the. దాంట్లో సింప్లీ సపోర్టెడ్ బీమ్లో అబౌవ్ ది కంప్రెసివ్ స్ట్రెస్ ఉన్నింది, బిలో టెన్షన్ స్ట్రెస్ ఉన్నింది. ఈ క్యాంటిలివర్ బీమ్లో ఆపోజిట్ ఉంటుంది. అబౌవ్ వచ్చి టెన్షన్ ఉంటుంది, బిలో వచ్చి కంప్రెషన్ ఉంటుంది. అబౌవ్ వచ్చి టెన్షన్ జోన్ ఉంటుంది, బిలో వచ్చి కంప్రెషన్ జోన్ ఉంటుంది. ద బెన్స్ అనేది సింప్లీ సపోర్టెడ్ బీమ్లో కాన్కేవిటీ ఉంటుంది, దీంట్లో కాన్వెక్సిటీ అప్వర్డ్స్ ఉంటుంది. ద మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెసెస్ అకరస్ అట్ ది బాటమ్ మోస్ట్ ఫైబర్ అండ్ మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెసెస్ అకరస్ ది టాప్ మోస్ట్ ఫైబర్. రెండు వన్ ఆఫ్ ది సేమ్, 0 ఆర్ ది న్యూట్రల్ యాక్సిస్. ఈ మ్యాక్సిమం కంప్రెసివ్ జోన్ అనేది టాప్లో ఎక్కువగా ఉంటుంది, ఆ టెన్సైల్ జోన్లో కూడా అంతే ఉంటుంది, న్యూట్రల్ యాక్సిస్లో మాత్రం 0 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది షియర్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రాము ఇలా ఉంటుంది కదా, షియర్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రాము. ఇది టాప్ మోస్ట్ ఫైబర్ టెన్షను క్యాంటిలివర్ బీమ్కి, ఇది టాప్ మోస్ట్ ఫైబర్ కంప్రెషన్ ఇన్ ద. ఇక్కడ ఈ న్యూట్రల్ యాక్సిస్ ప్లేస్లో 0 ఉంటుంది, 0నే కదా, ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం సమ్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ మ్యాక్సిమం సమ్ వాల్యూ ఉంటుంది. దాన్ని మనం టెన్సైల్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెసెస్ అంటాం. నెక్స్ట్ వన్ సింపుల్ బెండింగ్ డయాగ్రామ్ ఒకసారి చూడండి. సింప్లీ క్యాంటిలివర్ బీమ్ అంటే ఒక లోడ్ మనం అప్లై చేసినప్పుడు ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, లోడ్ మొత్తం ఎలా స్ట్రక్చర్ మొత్తం ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఇలా దీంట్లో చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ సింపుల్ బెండింగ్.
When a beam is loaded, it deforms or it bends under the action of the bending moment. If the bending moment is constant and unaccompanied by any shear force, then the beam is said to be in a state of simple bending. సింపుల్ బెండింగ్ అంటే ఏం లేదు, మనకు ఫార్ములా తెలుసు. సింపుల్ బెండింగ్ అన్న ప్యూర్ బెండింగ్ అన్న ఏమంటే m divided by I is equal to E divided by R is equal to F divided by Y. m divided by I is equal to E divided by R is equal to F divided by Y. దిస్ ఈజ్ కాల్డ్ అది సింపుల్ బెండింగ్ ఆర్ ప్యూర్ బెండింగ్. ఆ డెఫినేషన్ని, ఇది మ్యాథమెటికల్ ఫార్ములా అయితే ఆ డెఫినేషన్ని మనం అలా డెరైవ్ చేసుకున్నాం. వెన్ ఏ బీమ్ ఈజ్ లోడెడ్, ఇట్ డీఫార్మ్స్, ఇట్ బెండ్స్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ది బెండింగ్ మూమెంట్. ఒక బీమ్ పైన కానీ మనం లోడ్ అప్లై చేసినప్పుడు అది డీఫార్మ్స్ కానీ బెండ్స్ కానీ అండర్ ది యాక్షన్ ఆఫ్ ది, ఆ యాక్షన్ ఏమంటామంటే బెండింగ్ మూమెంట్ అంటాం. ఇఫ్ దిస్ బెండింగ్ మూమెంట్ ఈజ్ కాన్స్టాంట్ అండ్ అకంప్లిష్డ్ బై ది షియర్ ఫోర్స్, అంటే బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టాంట్గా ఉంటే షియర్ ఫోర్స్ అనేది సైన్స్ కన్వర్షన్ వేరే అవుతూ ఉంటుంది. దెన్ ది బీమ్ ఈజ్ సేడ్ టు బీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ సింపుల్ బెండింగ్. ఈ సింపుల్ బెండింగ్లో బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టాంట్గా ఉంటే షియర్ ఫోర్స్ అనేది వేరే అవుతూ ఉంటుంది. అజ్యూమ్షన్స్. The radius of curvature is large compared to this transverse dimensions of the section. The transverse section of the beam which were plane before bending remains plane after bending. The material of the beam is homogeneous, isotropic, equal elastic properties in all directions and obvious Hooke's law. The modulus of elasticity is same in both. మోడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ ట్రాన్స్వర్స్ డైరెక్షన్స్ కానీ సేమ్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే హోమోజీనియస్, ఐసోట్రోపిక్. హోమోజీనియస్ అన్న ఐసోట్రోపిక్ అన్న వన్ ఆఫ్ ది సేమ్, అంటే ఈక్వల్ సేమ్ అనమాట. ఓబియస్ హుక్స్లా వ్యాలిడ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ది బీమ్ విచ్ వేర్ ప్లెయిన్ బిఫోర్ ఆఫ్టర్ బెండింగ్, ప్లెయిన్ ఆఫ్టర్ బెండింగ్. మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఒకేలాగా, లోడ్ అప్లై చేయకుండా ఉన్నప్పుడు ఒకేలాగా ఉండేది, అది దాని అర్థం. The tension and compression of the materials, the stresses in the beam do not exceed elastic limit. Total compressive force in the cross section is equal to the total tensile force. Total compressive force ఆ క్రాస్ సెక్షన్స్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. టోటల్ కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు ది టెన్సైల్ ఫోర్స్. దెర్ ఈజ్ నో రిజల్టెంట్ పుల్ ఆర్ పుష్ ఆర్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది బీమ్. మనం పుల్ చేసినప్పుడు కానీ పుష్ చేసినప్పుడు కానీ వేరియేషన్ అయితే ఉండదు, ఎందుకంటే కంప్రెసివ్ స్ట్రెస్సెస్ టెన్సైల్ స్ట్రెస్సెస్ ఒకేలా ఉంది కాబట్టి, సేమ్ ఈక్వల్ అవుతుంది కాబట్టి రిజల్టెంట్ కూడా ఎక్కువ వేరియింగ్ అయితే ఉండదు. ద బీమ్ ఈజ్ ఇనిషియలీ స్ట్రైట్ బిఫోర్ ది అప్లికేషన్స్ ఆఫ్ లోడ్ ఆన్ ఇట్. ఏ బీమ్ ఈజ్ సేడ్ టు బి ఏ ప్యూర్ బెండింగ్, దేర్ బీయింగ్ ఓన్లీ బెండింగ్ మూమెంట్ అండ్ షియర్, నో షియర్ ఫోర్స్, అండ్ దేర్ ఫోర్ బెండ్స్ ఇన్ టు ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. ఈచ్ లేయర్ ఆఫ్ ది బీమ్ ఈజ్ ఫ్రీ టు ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్. ఈచ్ లేయర్ అంటే బీమ్లో స్టీల్ అనేది మనం ప్రొవైడ్ చేసినప్పుడు అది ఈచ్గా, అంటే దాని ఇష్టం, అది మనం ఏదైనా లోడ్ అప్లై చేయడం కానీ రైనీ సీజన్స్లో, విండ్ సీజన్స్లో అది ఎక్స్పాండ్ అని అవుతుంది, కాంట్రాక్షన్ జరుగుతుంది, అది ఈచ్ లేయర్కి జరుగుతుంది. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ది బీమ్ డస్ నాట్ చేంజ్ ఆర్బిటర్లీ. ద లోడ్ ఆర్ అప్లైడెడ్ ఇన్ ది ప్లేన్ ఆఫ్ బెండింగ్. నెక్స్ట్ వన్ బెండింగ్ ఈక్వేషన్. ఎం అంటే మూమెంట్ విత్ సింపుల్ బెండింగ్. డయాగ్రామ్ చూడండి, ఇది డయాగ్రాము. డిఎక్స్ అంటే సింపుల్ లెంత్ ఆఫ్ ది బీము, తీటా అంటే యాంగిల్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది కర్వేచరు. ఇక్కడ ఆర్ ఉంది, తీటా ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీన్ని ఇక్కడ ఈ డిస్టెన్స్ని వై అంటాము. ఏ డాషు, బి డాషు, సి డాషు, డి డాషు, పి డాషు, క్యూ డాషు. మనం ఒక ఎలిమెంట్ తీసుకుంటాం, లేకపోతే వన్ ఆఫ్ ది లేయర్ తీసుకున్నప్పుడు దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత బెండ్ అవుతుంది క్యాలిక్యులేట్ చేసేదానికి. దానికి మనం సమ్ డినోషన్స్ ఇస్తాం కదా. పి డాష్ అనుకున్నాం, క్యూ డాష్. ఇది న్యూట్రల్ యాక్సిస్. న్యూట్రల్ యాక్సిస్ డయాగ్రామ్ చూడండి, ఇది స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రాము. ఆ ఎలిమెంట్ తీసుకున్నాం కదా, ఆ ఎలిమెంట్ డయాగ్రామ్ ఇది. డిక్రీజ్ ఇన్ లెంత్, మనము టోటల్ ఓవరాల్ లెంత్ ఉంటుంది, దాంట్లో ఎంతవరకు డిక్రీజ్ అవుతుంది, కాంట్రాక్ట్ జరుగుతుంది కాబట్టి దాన్ని డిక్రీజ్ ఇన్ లెంత్ అంటాము. డిక్రీజ్ ఇన్ లెంత్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే పి
ఇక్కడ ఉంది కదా పి, ఇక్కడ ది క్యూ, ఈ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకున్నాం. డెల్టా ఎల్ అంటే ఎంత చేంజ్ అయిందనేది తెలుసుకుంటాము. మైనస్ పి డాష్ ఇంటూ క్యూ డాష్, ఇక్కడ ఉంది చూడండి పైన డయాగ్రామ్లో ఉంది, పి డాష్ ఇంటూ క్యూ డాష్ తెలుసుకుంటాము. దాని తర్వాత వచ్చి స్ట్రెయిన్ వచ్చి చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, క్యూ పి క్యూ, ఇక్కడ పి ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ పి డాష్ క్యూ డాష్ ఉంది, అది పీ క్యూ మైనస్ పీ డాష్ క్యూ డాష్ డివైడెడ్ బై పీక్యూ. అదేమంటే ఒరిజినల్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కాబట్టి పీక్యూ అనేది చేంజ్ మధ్య డిఫరెన్స్, పీక్యూ అనేది ఒరిజినల్ లెంత్. పీక్యూ కానీ ఆర్ఎస్ కానీ ఆర్డాషెస్ కానీ వన్ ఆఫ్ ది సేమ్. ఇక్కడ పీక్యూ ఉంది, పీ డాష్ పీక్యూ పీ డాష్ క్యూ డాష్ ఆర్ఎస్ అనేది వన్ ఆఫ్ ది సేమ్, ఈక్వల్గా ఉంటుంది. స్ట్రెయిన్ స్ట్రెస్ డివైడెడ్ బై యంగ్స్ మోడ్యులస్, స్ట్రెస్ డివైడెడ్ బై యంగ్స్ మోడ్యులస్, ఎఫ్ డివైడెడ్ బై ఈ. స్ట్రెస్ అంటే ఫోర్స్ డివైడెడ్ బై యంగ్స్ మోడ్యులస్ అంటే ఈ. ఈక్వేట్ చేయాలి 2 ఈక్వేషన్స్. అక్కడ స్ట్రెయిన్ ఎఫ్ డివైడెడ్ బై ఈ కాబట్టి ఈక్వేట్ చేసినామంటే ఈ డివైడెడ్ బై ఎఫ్ డివైడెడ్ బై ఈ ఈజ్ ఈక్వల్ టు వై డివైడెడ్ బై ఆర్. ఇప్పుడు మనకి ఎఫ్ కావాలి. ఎఫ్ కావాలన్నప్పుడు ఎఫ్ కావాలి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ డివైడెడ్ బై ఆర్ ఇంటూ వై. వై అనేది డిస్టెన్స్, ఈ అనేది యంగ్స్ మోడ్యులస్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, ఎఫ్ అంటే ఫోర్స్. అప్పుడు ఈ డివైడెడ్ బై ఆర్ అనేది కాన్స్టాంట్గా తీసుకుంటాం, కాన్స్టాంట్ వాల్యూ. స్ట్రెసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిస్టెన్స్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్. ఆ స్ట్రెసెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిస్టెన్స్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి స్ట్రెసెస్ అనేది డైరెక్ట్గా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సిమెట్రిక్ సెక్షన్స్. దీంట్లో 2 ఉన్నాయి, సిమెట్రిక్ సెక్షను, అన్సిమెట్రిక్ సెక్షన్. ఈ సిమెట్రిక్ సెక్షన్లో వైసి అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వైటీ ఈజ్ ఈక్వల్ టు వై, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఈ డివైడెడ్ బై ఆర్. సిమెట్రిక్ సెక్షన్స్లో. అన్సిమెట్రిక్ సెక్షన్స్లో ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు వైసి ఇంటూ ఈ డివైడెడ్ బై ఆర్, ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు వైటీ ఇంటూ ఈ డివైడెడ్ బై ఆర్, బోత్ ఈక్వేటింగ్ నాట్ ఈక్వల్ టు. ఇది సింపుల్ బెండింగ్ థియరీ. ఈ డివైడెడ్ బై ఆర్, ఎఫ్ డివైడెడ్ బై ఈ డివైడెడ్ బై ఎం డివైడెడ్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ డివైడెడ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డివైడెడ్ బై వై ఈజ్ ద సింపుల్ బెండింగ్ థియరీ ఆర్ ప్యూర్ బెండింగ్ థియరీ. దాన్ని ఇంకొకటి ఏమంటారంటే ఈక్వేషన్ ఆఫ్ ది థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. ఫ్లెక్సర్ ఈక్వేషన్ అంటారు, బెండింగ్ ఈక్వేషన్ అంటారు, ఫ్లెక్సర్ ఈక్వేషన్ అంటాము, ఈక్వేషన్ ఫర్ ది థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ బెండింగ్ స్ట్రెస్. The bending moment tends to deforms or deflect or bends the beam and internal stresses resistance its bending. The resistance offered by the internal stresses to the bending is called bending stresses or fiber stresses. Bending stresses anna, fiber stresses anna, skin stresses anna, longitudinal stresses anna one of the same. Bending stress ante emante the bending stress tends to deforms, deflect or bends to beam internal stress resistance in the bending. మనము ఒక బాడీ పైన కానీ లోడ్ అప్లై చేసినప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అది ఎంత బేర్ చేయగలుగుతుంది, బేర్ చేసినాక ఎంత బెండ్ అవుతుందో కనుక్కునే దాన్ని బెండింగ్ స్ట్రెస్ అంటాం. దాంట్లో ఆ బెండింగ్ స్ట్రెస్కి ఇంకో కొన్ని పేర్స్ ఉన్నాయి. స్కిన్ స్ట్రెసెస్, ఫైబర్ స్ట్రెసెస్, లాంగిట్యూడినల్ స్ట్రెసెస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది బెండింగ్ స్ట్రెసెస్. ద బెండింగ్ స్ట్రెసెస్ ఆర్ స్ట్రెయిన్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఇస్ 0. ఈ బెండింగ్ స్ట్రెసెస్లో స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ అనేది న్యూట్రల్ యాక్సిస్లో 0 ఉంటుంది. The bending stresses is maximum at the extreme fiber. The bending stresses at a point is directly proportional to the distance from the neutral axis. ముందు డెఫినేషన్లో కూడా చెప్పాను, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర డిస్టెన్స్ ఫ్రమ్ దగ్గర డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిస్టెన్స్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్. అది బెండింగ్ స్ట్రెసెస్కి. మ్యాక్సిమం అట్ ది ఎక్స్ట్రీమ్ ఫైబర్. ఈ బెండింగ్ స్ట్రెసెస్ ఈజ్ మ్యాక్సిమం అట్ ది ఎక్స్ట్రీమ్ ఫైబరు. స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది బెండింగ్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర 0 అవుతుంది. బెండింగ్ స్ట్రెసెస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లీనియర్ ఇన్ వేరియేషన్. బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు యూనిఫామ్లో వేరియింగ్ లోడ్కి వచ్చినప్పుడు పారాబోలిక్ ఉంటుంది, పాయింట్ లోడ్కి వచ్చినప్పుడు లీనియర్ ఉంటుంది, అలా వేరియేషన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి షియరింగ్ స్ట్రెసెస్. ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఇంటర్నల్ స్ట్రెసెస్ టు ది షియర్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ది షియరింగ్ స్ట్రెసెస్. షియరింగ్ స్ట్రెసెస్ అంటే ఏమంటే రెసిస్టెన్స్ ఆఫర్ ఇంటర్నల్ స్ట్రెసెస్ని మనము రెసిస్ట్ చేసేదాన్ని షియరింగ్ స్ట్రెసెస్ అంటాం. షియరింగ్ స్ట్రెసెస్ ఇన్ బీమ్ ఈజ్ మ్యాక్సిమం అట్ న్యూట్రల్ యాక్సిస్. షియరింగ్ స్ట్రెసెస్ ఇస్ 0 అట్ ది ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఆఫ్ ది బీమ్. న్యూట్రల్ యాక్సిస్ దగ్గర షియరింగ్ స్ట్రెసెస్ అనేది 0 అయినప్పుడు ఎక్స్ట్రీమ్ ఫైబర్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ వన్ న్యూట్రల్ యాక్సిస్. ఇట్ ఈజ్ ఎ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది న్యూట్రల్ ప్లేన్ ఆర్ న్యూట్రల్ లేయర్. న్యూట్రల్ ప్లేన్ అన్నా న్యూట్రల్ లేయర్ అన్నా వన్ ఆఫ్ ది సేమ్.
and a cross section is called as the neutral axis, that the section. The neutral axis of the beam is passes to the center of the section. న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుందో ఆల్రెడీ మీకు తెలుసు. ఈ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఒక డయాగ్రామ్ తీసుకుంటే సెంటర్ దగ్గర నుంచి పాస్ అవుతుంది, దాన్ని న్యూట్రల్ యాక్సిస్ అంటాం. ఇట్ ఈస్ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లెయిన్ ఆర్ న్యూట్రల్ లేయర్. ఆ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ అది. ఈ క్రాస్ సెక్షన్ని ఒక ప్లెయిన్ దగ్గర కానీ ఒక లేయర్ దగ్గర కానీ మధ్యలో మధ్యలో వెళ్ళేదాన్ని న్యూట్రల్ యాక్సిస్ అంటాం. on the one side of the neutral axis there are compressive stresses, when they are on the other side of the it is the tensile stresses. ఒక డయాగ్రామ్ వేసుకొని ఈ డయాగ్రామ్లో ఇది న్యూట్రల్ యాక్సిస్ అనుకో, ఈ న్యూట్రల్ యాక్సిస్ పైన టెన్షన్ ఒకటి ఉంటుంది, కంప్రెషన్ జోన్ ఒకటి ఉంటుంది. దాన్ని ఆ రెండింటిని డివైడ్ చేస్తూ వెళ్ళే లైన్ ఏమంటారంటే న్యూట్రల్ యాక్సిస్ అంటాం. అట్ ది న్యూట్రల్ యాక్సిస్ బెండింగ్ స్ట్రెస్సెస్ ఆర్ బెండింగ్ స్ట్రెయిన్ ఈజ్ జీరో. న్యూట్రల్ యాక్సిస్లో స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది జీరో, ఆల్రెడీ చెప్పాను ఆ పాయింట్. The first moment of area of beam section about the neutral axis 0. First moment of area of beam section about neutral axis 0. The layer of neutral axis either contracts nor extends the stresses proportional to the distance from the neutral axis. ఈ పాయింట్ కూడా మీకు చెప్పాను. కర్వేచర్ ఆఫ్ ది బీమ్. నెక్స్ట్ టాపిక్ వచ్చి కర్వేచర్ ఆఫ్ ది బీమ్. కర్వేచర్ అంటే ఆర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే 1/r. ఇట్ ఈస్ కాల్డ్ అది కర్వేచర్. ఆ డెఫినేషన్ మీకు కూడా తెలుసు. బెండింగ్ ఈక్వేషన్ అంటే m/i is equal to e/r is equal to f/y. మన కర్వేచర్ అంటే 1/r. ద కర్వేచర్ ఆఫ్ ది బీమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది బెండింగ్ మూమెంట్. ఆ కర్వేచర్ అనేది డైరెక్ట్గా ప్రపోర్షనల్ అవుతుంది మూమెంట్కి. ద కర్వేచర్ ఆఫ్ ది బీమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్లెక్సిబుల్ రిజిడిటీ. బెండింగ్ కర్వేచర్ ఆఫ్ ది బీమ్ అంటే 1/r కదా, అది వచ్చి డైరెక్ట్గా ప్రపోర్షనల్ అవుతుంది. అంటే నేను వేస్తాను చూడండి, ఇది బెండింగ్ స్ట్రెస్సెస్, కర్వేచర్ ఆఫ్ ది బీమ్ కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మూమెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది బెండింగ్ మూమెంట్. అదే ఇదేమంటారు, కర్వేచర్ ఆఫ్ ది బీమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్లెక్సిబుల్ రిజిడిటీ అంటే ఈఐ కదా. అప్పుడు రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది rigidity, flexible rigidity 1/EA వచ్చిందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఫ్లెక్సిబుల్ రిజిడిటీ EI, ద ప్రోడక్ట్ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ E ఆఫ్ ది బీమ్ మెటీరియల్స్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I అబౌట్ ది న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ అది ఫ్లెక్సిబుల్ రిజిడిటీ. మామూలుగా మోడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ అంటే E అని తెలుసు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే I అని తెలుసు. ఆ రెండింటిని ఆ మెటీరియల్స్ని కలిపేదాన్ని ఏమంటారంటే ఫ్లెక్సిబుల్ రిజిడిటీ అంటారు. దాన్ని వచ్చి Nm/m², Nm/mm². నెక్స్ట్ వన్ మోడ్యులస్ ఆఫ్ సెక్షన్. మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ డినోట్ చేసే లెటర్ వచ్చి Z. ద రేషియో ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టు ది డిస్టెన్స్ టు ది ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఈజ్ కాల్డ్ as ది మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ ఆర్ సెక్షన్ మోడ్యులస్. డినోటెడ్ లెటర్ Z, మీటర్ mm³ ఆర్ మీటర్ క్యూబ్. Z is equal to I divided by Y. Z is equal to I divided by Y. రెక్టాంగులర్ సెక్షన్కి, రెక్టాంగులర్ సెక్షను మనకు తెలుసు, లెంత్ విడ్త్ ఉంటుంది. మనకు సెక్షన్ మోడ్యులస్ కావాలి, Z is equal to మోడ్యులస్ ఆఫ్ సెక్షన్ కావాలి BD² డివైడెడ్ బై 6. బెండింగ్ మూమెంట్కి వచ్చి BD³ డివైడెడ్ బై 12. మనకు డిస్టెన్స్ కావాలి, ఆ Y డిస్టెన్స్, న్యూట్రల్ యాక్సిస్ అనేది ఉంది కదా. ఇప్పుడు డయాగ్రామ్ తీసుకుంటాము, న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది. ఇప్పుడు ఇది డయాగ్రామ్ కదా, ఈ న్యూట్రల్ యాక్సిస్ ఈ డిస్టెన్స్ని మనం Y అంటాం కాబట్టి ఈ డిస్టెన్స్ మనకు కావాలి. అప్పుడు D/2. ఇది వచ్చి లెంత్, ఇది డెప్త్. Z is equal to BD² డివైడెడ్ బై 6. I is equal to BD³ డివైడెడ్ బై 12. అప్పుడు Y is equal to D డివైడెడ్ బై 2. అలాగే సాలిడ్ సెక్షన్ అనమాట, సర్క్యులర్ సెక్షన్. Z is equal to BD³ డివైడెడ్ బై 32. ఇవంతా బేసిక్ ఫార్ములాస్, డెరివేషన్స్ వేరే ఉంటుంది, అది చిన్న క్లాస్లో ఉంటుంది, బీటెక్ డిప్లొమా క్లాసెస్ అయితే కాదు. డెరివేషన్స్ వేరే ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి, సైడ్గా నోట్స్లో రాసుకొని డైలీ రివిజన్ చేసుకొని బాగా గుర్తుంటుంది. Z is equal to BD³ డివైడెడ్ బై 32. I is equal to πd⁴ డివైడెడ్ బై 64. Y కావాలంటే కూడా అంతే, D/2. అట్లే స్క్వేర్ సెక్షన్కి
4 సైడ్స్ స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏ అనుకున్నాం. మీ ఇష్టం, మీరు బి అని కూడా అనుకోవచ్చు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ డివైడెడ్ బై 6, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 4 డివైడెడ్ బై 12, వై ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై 2. హాలో రెక్టాంగులర్ సెక్షన్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు బీడీ క్యూబ్ మైనస్ బీడీ క్యూబ్. ఫార్ములా చూడండి, క్యాపిటల్ డి స్మాల్ బి స్మాల్ డి, బీడీ క్యూబ్ మైనస్ స్మాల్ బీడీ క్యూబ్ డివైడెడ్ బై 6d జెడ్కి, ఐకి బీడీ క్యూబ్ మైనస్ స్మాల్ బీడీ క్యూబ్ డివైడెడ్ బై 12 రెట్టింపు అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు d డివైడెడ్ బై 2. అలాగే హాలో సర్క్యులర్ సెక్షన్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై డివైడెడ్ బై 32 క్యాపిటల్ డి పవర్ 4 మైనస్ స్మాల్ డి పవర్ 4 డివైడెడ్ బై డి, ఐ ఈజ్ ఈక్వల్ టు పై డివైడెడ్ బై 64 క్యాపిటల్ డి పవర్ 4 మైనస్ స్మాల్ డి పవర్ 4, y ఈజ్ ఈక్వల్ టు d డివైడెడ్ బై 4. y డిస్టెన్స్ కనుక్కోవాలంటే. నెక్స్ట్ వన్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కపుల్ విచ్ రెసిస్ట్ ది ఎక్స్టర్నల్ బెండింగ్ ఈజ్ నోన్ యాజ్ ది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మనము ఏదైనా ఒక బీమ్ తీసుకున్నప్పుడు మూమెంట్ అనేది మనం అప్లై చేస్తాం. ఈ విధంగా మూమెంట్ అనేది అప్లై చేస్తాం. దీన్ని కపుల్ అని కూడా అంటాము. మూమెంట్ అనేది అప్లై చేస్తాం. ఆ మూమెంట్ని ఎక్స్టర్నల్ బెండింగ్ కాకపోతే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎలా రెసిస్ట్ చేస్తుందో కనుక్కునే దాన్ని మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. ద ఫ్లెక్సిబుల్ స్ట్రెంగ్త్ ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ సెక్షన్ మీన్స్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఫ్లెక్సిబుల్ స్ట్రెంగ్త్ కానీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ సెక్షన్ కానీ దాన్ని ఏమంటారంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. d ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 డివైడెడ్ బై 3 ఇంటూ క్యాపిటల్ డి, b ఈజ్ ఈక్వల్ టు d డివైడెడ్ బై రూట్ ఆఫ్ 3. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షియర్ స్ట్రెసెస్. దాంట్లో 4 ఉన్నాయి. రెక్టాంగులర్ సెక్షను, టీ సెక్షను, ఐ సెక్షన్ అవి ఉన్నాయి. ఫస్ట్ రెక్టాంగులర్ సెక్షన్ చూద్దాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఇంటూ వై బార్ డివైడెడ్ బై ఐబి. ఏవైకి ఫార్ములా చూడండి, బి డివైడెడ్ బై 2 డి స్క్వేర్ డివైడెడ్ బై 4 మైనస్ వై స్క్వేర్. డయాగ్రామ్స్ చూడండి. క్యాపిటల్ డి, బి లెంత్ని డి అంటాము, విడ్త్ని బి అంటాము. న్యూట్రల్ యాక్సిస్ పైన ఉండేది వై కనుక్కోవాలి మనము. అదొక ఎలిమెంట్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఉండేది క్యూ మ్యాక్స్ అనమాట, అంటే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. దాన్ని డిరైవ్ చేస్తే షియర్ స్ట్రెస్ ఆర్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్. ఈ వై దగ్గర నుంచి న్యూట్రల్ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది కనుక్కునే దానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. క్యూవై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వై బి డివైడెడ్ బై 2 డి స్క్వేర్ డివైడెడ్ బై 4 మైనస్ వై స్క్వేర్ బీడీ క్యూబ్ డివైడెడ్ బై 12 ఇంటూ బి. ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. దాన్ని డిరైవ్ చేస్తే క్యూవై ఇంటూ 6ఎఫ్ డివైడెడ్ బై బీడీ క్యూబ్ డి స్క్వేర్ డివైడెడ్ బై 4 మైనస్ వై. దాంట్లోనే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫార్ములా క్యూ మ్యాక్స్ షియర్ స్ట్రెస్ ఫార్ములా 3 డివైడెడ్ బై ఎఫ్ డివైడెడ్ బై 2 బీడీ 3 డివైడెడ్ బై 2 ఎఫ్. దాన్ని సపరేట్ చేసుకుంటాం. ఎఫ్ డివైడెడ్ బై బీడీని క్యూ మ్యాక్స్ అనమాట, క్యూ యావరేజ్ అనుకుంటాం. అప్పుడు మనకి క్యూ మ్యాక్స్ ఎంత వస్తుంది, 3 డివైడెడ్ బై 2 వచ్చినప్పుడు 1.5 ఇంటూ క్యూ యావరేజ్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి క్యూ మ్యాక్స్ ఎంత ఉందంటే 1.5 ఇంటూ క్యూ యావరేజ్ అంత ఉంది. షియర్ స్ట్రెస్ అట్ ది టాప్ ఫైబర్ క్యూ అట్ క్యూ డివైడెడ్ డి డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సాలిడ్ సర్క్యులర్ సెక్షన్ కూడా అంతే ఫార్ములాస్. షియర్ స్ట్రెస్ అట్ ది లేయర్ వై న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి ఎంత వై ఉందో కనుక్కోవడానికి ఫార్ములా 16 డివైడెడ్ బై 3 ఎఫ్ డివైడెడ్ బై 5 ఇంటూ డి పవర్ 4 డి స్క్వేర్ మైనస్ 4 వై స్క్వేర్. ఆ ఫార్ములా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చి షియర్ స్ట్రెసెస్ అట్ ది టాప్ అండ్ బాటమ్ లేయర్స్ వై ఈజ్ ఈక్వల్ టు డి డివైడెడ్ బై 2 అట్ ది ఎక్స్ట్రీమ్ వై ఇన్ క్యూ ఇంటూ డి డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 అట్ ది ఎక్స్ట్రీమ్ టాప్ అండ్ బాటమ్ ఫైబర్స్. అది వచ్చి పారాబోలిక్ ఉంటుంది, ఇది వచ్చి క్యూ మ్యాక్స్ ఉంటుంది. ఆ క్యూ మ్యాక్సే మనం కనుక్కోవాలి. ద మ్యాక్సిమం షియర్ స్ట్రెసెస్ అకరస్ అది న్యూట్రల్ యాక్సిస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. క్యూ మ్యాక్స్ వచ్చి 16 డివైడెడ్ బై 3 ఎఫ్ ఇంటూ పై డి స్క్వేర్ 4ఎఫ్ డివైడెడ్ బై పై డి స్క్వేర్ యావరేజ్ షియర్ స్ట్రెస్ 4 డివైడెడ్ బై 3. 16కి రూట్ ఎంత 4 కదా, ఆ 4 ఎక్కడ వేసుకున్నాం. క్యూ యావరేజ్ అట్ న్యూట్రల్ యాక్సిస్. ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ 33.3 మోర్ దెన్ ద యావరేజ్ షియర్ స్ట్రెస్. ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది 33% కంటే ఎక్కువ ఉంటుందంట, మోర్ దెన్ యావరేజ్ ఆఫ్ ది షియర్ స్ట్రెస్ అనేది. టాప్ అండ్ బాటమ్ షియర్ స్ట్రెసెస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పారాబోలిక్ ఈజ్ 0. టాప్లో ఇక్కడ ఉంది కదా డయాగ్రామ్ చూడండి, టాప్లో కానీ పారాబోలిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది 0 ఉంటుంది టాప్ బాటంలో. నెక్స్ట్ వన్ వచ్చి ఐ సెక్షన్. ద స్ట్రెసెస్ ఇన్ ది ఫ్లాంజ్ అట్ ది డిస్టెన్స్ వై బార్ ఆన్ ది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి కనుక్కోవాలంటే ఎఫ్ డివైడెడ్ బై 2 ఐఈ డి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్.
ఈ capital D square minus y square ఇది parabolic. The stresses at the top of flange y is equal to d divided by 2, qd divided by 2 is equal to 0. Shear stresses at the bottom of the flange y is equal to d divided by 2, q divided by 2 is equal to f divided by a divided by I into capital D square minus small d square. The stresses distribution in the flange is parabolic diagram ఉంటుంది. షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ది వెబ్ ఇది ఒక ఐ సెక్షన్ అనుకుంటే క్యూవై ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై క్యాపిటల్ బి డివైడెడ్ బై స్మాల్ బి ఎఫ్ డివైడెడ్ బై 8i ఇక్కడ ఉంది కదా ఫార్ములా, ఈ ఫార్ములా ప్లస్ ఎఫ్ డివైడెడ్ బై 2y ముందు దాంట్లో చూపించే ఆ ఫార్ములా వేసుకునేసి దిస్ ఫాలోస్ ది పారాబోలిక్ లా, దాంతో డిరైవ్ చేసుకోవాలి ఈక్వేషన్ అనేది. డిరైవ్ చేసుకుంటే క్యూ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డివైడెడ్ బై ఐబి బి డివైడెడ్ బై 8, ఈ బి అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుండి ఐ ఇక్కడికి వస్తుంది, డి స్క్వేర్ మైనస్ స్మాల్ డి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ డివైడ్ బై 8. దిస్ ఈజ్ ద, ఇంకా దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్ సపరేట్గా చెప్తాను. ఫస్ట్ యూనిట్ థియరీ అయితే టోటల్ ఇదే కంప్లీట్ అయింది. మీకు ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఏదైనా డౌట్ కానీ కాకపోతే ఏదైనా అర్థం కాకపోయినా ఏదైనా ఫాస్ట్గా చెప్పున్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకోసం రిపీట్ చేస్తాను. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ you for watching my videos. Thank you for all.